మనం చిన్నప్పుడు 3వ తరగతి పంచతంత్ర కథల్లో చదువుకున్న కథని మరోసారి విందామా? ఒక సరస్సులో 2 బాతులు ఒక తాబేలు మంచి మిత్రులుగా మారతాయి. ఎండాకాలం వచ్చే కొలది ఆ సరస్సులోని నీళ్లు ఎండిపోతుంటే బాతులు అక్కడి నుంచి వెళ్లిపోదామనుకున్నా తాబేలు ఏం కాదు, నన్ను వదిలి వెళ్లిపోతారా, ఇంతేనా మన స్నేహమని చెప్పి ఆపేస్తుంది. కొన్నాళ్లకు నిజంగానే ఆ సరస్సులో నీళ్లు పూర్తిగా ఎండిపోతే బాతులు వేరే చెరువుకి పోదామని నిశ్చయించుకుంటే తాబేలు నన్ను ఒంటరిగా చేసి వెళ్లిపోకండి, మీరైతే గాలిలో కూడా ఎగరగలరు, నేను ఎగరలేను కదా అని బాధపడుతుంటే ఆ బాతులు సరే మేము ఒక కర్రని నోటితో పట్టుకొని గాలిలోకి ఎగురుతాము, నువ్వు నీ నోటితో దాన్ని పట్టుకొని అస్సలు వదలకుండా ఇంకొక సరస్సు చేరేంత వరకు మాతో పాటు రావచ్చు, గుర్తుపెట్టుకో అస్సలు నోరు తెరవకూడదు అని గాలిలోకి ఎగురుతాయి. అలా వెళ్తున్న వాటిని చూసిన ప్రజలు కింది నుంచి అరే తాబేలు కూడా ఎగురుతుందిరా, దానికి కూడా రెక్కలున్నాయా అని అరిస్తే తాబేలు పైనుంచి నాకు రెక్కలు అనే లోపే పైనుంచి కింద పడి చనిపోతుంది. ఈ కథలో చిన్నప్పటి నీతి ఏంటంటే అవసరం లేని చోట మాట్లాడకూడదు అని. కానీ పెద్దయ్యాక నీతి ఏంటంటే మూర్ఖుడిని మీరు ఎంత మార్చాలని ప్రయత్నించినా వాడు మారడు సరికదా, మనకి కూడా తిప్పలు తెచ్చిపెడతాడు.